రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన సీఎం దివ్యాంగులకు 2500 మోటార్ ట్రైసైకిళ్లు, చక్రాల కుర్చీలు అందిస్తామని వివరించారు. నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యేక తర్ఫీదునిస్తామని చెప్పిన చంద్రబాబు పింఛను కోసం ఏడాదికి 805 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. 5500 మందికి ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు సహా కులాంతర వివాహాలు చేసుకున్న విభిన్న ప్రతిభావంతులకు 13.5 కోట్ల ప్రోత్సాహకమిచ్చినట్లు వెల్లడించారు. తెలివితేటల్లో వేరే వాళ్ళకంటే మీరు తక్కువ కాదు. ఈరోజు ప్రపంచంలో కావాల్సిన తెలివితేటలు తప్ప ఇంకోటి కాదు. దానికి మీరందరూ కూడా సిద్ధమైతే నేను మీకు అండగా ఉండి అన్ని విధాల చేయూతనిస్తాను. ఈ సంవత్సరం 75 కోట్ల రూపాయలు ఈరోజు మీకు బడ్జెట్ పెట్టాం. కాకినాడ, అనంతపూర్లో ఎవరైతే బ్లైండ్ ఉన్నారో వాళ్ళకు హోమ్స్ కూడా పెడతామని చెప్పాం. అవి 2 కూడా ప్రారంభించాం. ఈరోజు మీలో విభిన్న ప్రతిభావంతులవి 300 ఉద్యోగాలు బ్యాక్లాగ్ అంతా ఉన్నాయి. తొందరలోనే 2 నెలల్లో ఈ 300 పోస్టులు కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. 3% విలేజెస్లో ఇళ్ల కోసం ప్రియారిటీ ఉందో దీన్ని కూడా అమలు చేస్తాం. మీకు టాప్ ప్రియారిటీ ఇచ్చి విభిన్న ప్రతిభావంతులందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం.